ఏపీలో ఈ నెల 28వ తారీఖు కేబినెట్ భేటీ ఉంది. కానీ మంత్రి నారా లోకేష్ లేకపోవడంతో కేబినెట్ భేటీ రద్దు చేశారని వైసీపీ ట్వీట్ చేసింది. అసలు వైసీపీ ట్వీట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? లోకేష్ కోసం మరోసారి కేబినెట్ వాయిదా వేసింది. తొలుత ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. లోకేష్ విహారయాత్ర ఉందని తెలియక సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు పంపారు. మళ్ళీ లోకేష్ కోసం కేబినెట్ తేదీని సీఎస్ మార్చారు. రేపు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఒకే నెలలో 2 సార్లు లోకేష్ కోసం కేబినెట్ సమావేశాల్లో మార్పులు జరిగాయి. ఈ నెల 2వ తేదీ జరగాల్సినటువంటి కేబినెట్ని 7వ తేదీకి మార్చారని, అలాగే లోకేష్ విదేశీ విహారయాత్ర కోసం ప్రభుత్వం కేబినెట్ తేదీని మార్చిందని, తాజాగా మళ్ళీ ఇదే నెలలో నేడు జరగాల్సినటువంటి కేబినెట్ రేపటికి సీఎం చంద్రబాబు మార్చారని, కొడుకు కాబట్టే కేబినెట్ మార్చాల్సి వస్తుందని అధికారుల్లో చర్చ నడుస్తుందని, ఒక మంత్రి కోసం కేబినెట్ మార్చడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికారులు అంటున్నారు. ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. దీనికి తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా? స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరో ట్వీట్ పెట్టింది. నీ బతుకు మొత్తంలో ఒక్క నిజమైనా ఉందా? మొత్తం ఫేక్ అయినా ఫేక్ జగన్. 28వ తేదీ కేబినెట్ ఉన్నట్లు 16వ తేదీన వచ్చిన సర్క్యులర్ ఇది. కొద్దిగా పొద్దున్నే అశుద్ధం తినడం మాని అన్నం తిను, అప్పుడైనా నీతిగా బతకాలనే ఆలోచన నీకు వస్తుందేమో. అయినా లోకేష్ అంటే ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? బెంగళూరులో దాక్కుని కూడా లోకేష్ అంటే ఇంత భయమా అంటూ టీడీపీ స్ట్రాంగ్గా ట్వీట్ చేసింది.